హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అట్ల తద్ది రోజున తయారు చేసుకునే అట్లను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి, చాలా మెత్తగా కూడా వస్తాయండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసము ఒక గిన్నెని తీసుకోవాలి. గిన్నెలోకి ఒక గ్లాసు ఉద్దిపప్పుని యాడ్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని 1-2 సార్లు ఉద్దిపప్పుని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగేసి వాటర్ అంతా వంపేసిన తర్వాత మళ్ళీ ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని 4 లేదా 6 గంటలు ఈ ఉద్దిపప్పుని నాననివ్వాలి. ఇలా 6 అవర్స్ తర్వాత పప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది. చూడండి, 6 అవర్స్ తర్వాత పప్పు బాగా నానిపోయింది. ఇది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత గిన్నెలోకి పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇలా పిండిని అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇది తడి బియ్యం పిండి అండి. మనము 1 గ్లాసు ఉద్దిపప్పు తీసుకుంటే 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టి ఒక 6 గంటలు నాననిచ్చిన తర్వాత బియ్యాన్ని ఆరబెట్టుకొని తర్వాత మిక్సీకి మెత్తగా పట్టుకొని ఈ విధంగా పిండిని తయారు చేసుకోవాలి. మనము ఏ గ్లాస్తో అయితే ఉద్దిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకోవాలి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఉద్దిపప్పు పిండిలోకి యాడ్ చేసుకొని అంతా బాగా కలిసే విధంగా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలనేది లేకుండా మిక్స్ చేసుకోవాలండి. పిండి చాలా సాఫ్ట్గా రావాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఉంచి మనము ఓవర్ నైట్ ఈ పిండిని నాననివ్వాలి. నెక్స్ట్ డేకి మనకి పిండి పొంగి ఉంటుంది. చూడండి ఈ విధంగా. ఈ పిండిలోకి మనము వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు అట్లు పోసుకునే విధంగా మరీ పల్చగా కాకుండా అలానే గట్టిగా కాకుండా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పల్చగా లేకుండా అలాగే గట్టిగా లేకుండా ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్కి ఆయిల్ అప్లై చేయాలండి. ప్యాన్ వేడైన తర్వాత మనము అట్లు ఈ సైజులో పోసుకోవాలి. ఇవి కొంచెం మందంగానే వస్తాయండి. తర్వాత మరొక వైపు తిప్పుకొని అట్లను కాల్చుకోవాలి. మరి ఎర్రగా ఉండకూడదండి, ఇలా తెల్లగానే వస్తాయి, కానీ సాఫ్ట్గా వస్తాయి, రుచిగా కూడా ఉంటాయి. అంతేనండి. ఈ విధంగా అట్లనేది ఈ విధంగా పోసుకోవాలి. అట్ల తద్ది రోజున గౌరీదేవికి 11 అట్లు పోసి నైవేద్యంగా సమర్పిస్తారండి. చూడండి, ఇంకొక అట్టు కూడా వేసి చూపిస్తున్నాను. అంతేనండి, అట్ల తద్ది రోజున ప్రిపేర్ చేసుకునే అట్లు మనకి రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ 11 అట్లు ప్రిపేర్ చేశానండి. ఇవి చాలా మెత్తగా వస్తాయి. చూడండి, నేను ఒకటి చూపిస్తున్నాను. చాలా రుచికరంగా కూడా ఉంటాయి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా రుచికరంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.